డేటా చౌర్యంకి సంబంధించి సిట్ ఇన్ఛార్జ్ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇన్వెస్టిగేటర్స్ తో కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఏం చేయాలనే విషయం కూడా దాని గురించి ఒక నిర్ధారణకి రావడం జరిగింది. బట్ ఈ రోజు చూస్తే మనకి ఇది ఫస్ట్ డే, ఎస్ఐటి అన్నది ఇది ఫస్ట్ డే. సో మీకు అన్ని విషయాలైతే నేను చెప్పలేను. బట్ ఇన్వెస్టిగేషన్ యాజ్ వి ప్రోగ్రెస్ మీకు తప్పకుండా మేము ఎప్పటికప్పుడు ఈ వివరాలు వెల్లడిస్తాం. మరి ఎస్ఐటి అన్నది ఎందుకు ఫామ్ చేశారంటే, ఏదైతే ఇప్పుడు మనకి ఈ డేటా థెఫ్ట్ ఏదైతే ఈ 2 కేసెస్ ఉన్నాయో సైబరాబాద్ అండ్ హైదరాబాద్ కమిషనరేట్స్ లో, మనకి ఈ పర్టికులర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి కొంచెం ఎక్స్పర్టీస్ అవసరం ఉన్నది. ఎక్స్పర్టీస్ అంటే మనకి ఈ సైబర్ క్రైమ్స్ లోని ఈ స్పెషల్ టెక్నాలజీస్ ఎవరైతే ఈ ఐటీ కంపెనీస్ యూజ్ చేస్తున్నాయో, మరి దాన్ని మనము స్టడీ చేసి ఇన్వెస్టిగేట్ చేయాలంటే మనకి కొంచెము ఈ స్పెషల్ ఎక్స్పర్టీస్ అన్నది అవసరం ఉంటుంది. సో దానికోసము త్వరగా కొంచెం ప్రొఫెషనల్ గా అండ్ కొంచెం ఎక్స్పెడిషియస్ గా ఫోకస్డ్ గా మనము ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయాలని ప్రభుత్వం భావించి మరి ఈ ఎస్ఐటి అన్నది కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. మరి ఈ ఎస్ఐటిలోని 9 ఆఫీసర్స్ అంటే 9 ఆఫీసర్స్ ఉంటారు. నేను, 2 ఎస్పీస్, నా రైట్ సైడ్ ఎస్పీ కామారెడ్డి శ్వేత గారు, మరి నా లెఫ్ట్ సైడ్ రోహిణి ఎస్పీ మరి డీసీపీ క్రైమ్స్ సైబరాబాద్ గా పనిచేస్తా ఉన్నారు. మరి ఇంతే కాకుండా 3 డిఎస్పీ స్థాయి మనకి ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఇందులో పెట్టుకోవడం జరిగింది. శ్రీధర్, రవికుమార్ రెడ్డి, దెన్ శ్యామ్ ప్రసాద్ రావు, ఏసీపీ మాదాపూర్, మరియు శ్రీనివాస్. మరి ఇంతే కాకుండా 2 ఎక్స్పర్ట్స్ ఎవరైతే రమేష్ అండ్ వెంకటరామరెడ్డి అని 2 ఇన్స్పెక్టర్స్ సైబర్ క్రైమ్స్ ఆఫ్ హైదరాబాద్ సిసిఎస్ లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని కూడా మనము ఈ ఎస్ఐటిలోని మెంబర్స్ గా చేర్చుకోవడం జరిగింది. మరి బ్రాడ్ గా మీరు చూస్తే ప్రజల వ్యక్తిగత సమాచారం అపహరణ సంబంధించిన వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ప్రతి అంశం ఏదైతే ఉన్నారో దాన్ని చాలా కులంకుషంగా దర్యాప్తు చేయాలని మరి మేము భావిస్తున్నాం. మరి ఈ కేసులోని మీరు ప్రజలకి మరి రాజకీయ పార్టీస్ కి మరి ఎన్నో ఆరోపణలు, ఫిర్యాదులు మరి అన్నింటినీ సైంటిఫిక్ గా అంటే శాస్త్రీయ పద్ధతిలో ఒక సాంకేతిక పరిజ్ఞానంతో ఉపయోగించే అన్ని కోణాలు అంటే అన్ని యాంగిల్స్ లోని ఈ ఇన్వెస్టిగేషన్ ఒక కాంప్రిహెన్సివ్ గా మేము ఇన్వెస్టిగేట్ చేయాలని మేము ఆలోచిస్తున్నాము. మరి మీ అందరికీ తెలుసు, కేసుకి సంబంధించిన ప్రస్తుతము 2 కేసెస్ అంటే ఇప్పుడు సైబరాబాద్ లోని మరి హైదరాబాద్ లోని నమోదయ్యాయి. మరి ఈ డేటా చోరీకి సంబంధించిన ఫిర్యాదుకు ఐటీ గ్రిడ్స్ ఇంకా బ్లూ ఫ్రాగ్స్ మొబైల్ టెక్నాలజీ సంస్థలతో పాటు మరి ఇంకేమన్నా సంస్థలు కూడా ఈ వ్యవహారంలో భాగస్వామ్యం కలిగి ఉన్నాయన్న విషయం కూడా మేము దీన్ని బాగా పరిశీలిస్తాము. మరి ఇతర సంస్థలు, వ్యక్తులు ఏ మేరకు సంబంధం ఉన్నది అనే అంశాలు కూడా ఈ విచారణలో మీకు వెల్లడి చేస్తాము. వీలైనంత త్వరలో కేసును మీకు విచారించి నిజానిజాలను కోర్టుకి ఇంకా ప్రజల ముందుకి ఇంకా మీడియా ముందు కూడా ఎప్పటికప్పుడు మేము మీకు పెట్టాలని ఆశిస్తున్నాము. మరి ఈ కేసుకి సంబంధిస్తే చూస్తే టోటల్ గా ఈ విచారణ పారదర్శకంగా ఎలాంటి అనుమానాలు లేకుండా మరి నిష్పక్షపాతంగా ఈ విచారణ కొనసాగుతుంది. ఇది మరి ప్రజలు ఎలాంటి భయభ్రాంతులు గురి చేసుకోవాల్సిన పని లేదు. ఇది విచారణ అన్ని విషయాల్లో మీకు ఇది బయటకు వస్తుంది. మరి ఈ కేసు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలతో దోషులను మీ ముందుకి తప్పకుండా ఉంచుతాం మేము. మరి
ఈ కేసుకు సంబంధించింది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీడియా మిత్రులందరికీ కొంచెం సంయమనం పాటించండి. ఎందుకంటే ఇది చాలా కాంప్లెక్స్ కేసు, ఇది బాగా టెక్నికల్ గా కొంచెం దీనికి ఎక్స్పర్టీస్ అవసరం ఉన్నది. అందుకనే మీరు ఈ ఇన్వెస్టిగేషన్ ఎప్పటికప్పుడు మేము చేస్తూ ఉంటుంటే మీకు ఆ వివరాలు అన్నది వెల్లడిస్తాము. సో ఇది ఫస్ట్ డే. సో మేము దీని గురించి పెద్ద ఇష్యూస్ అంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు దాకా ఎంతవరకు వచ్చిందని మీకు బ్రాడ్ గా నేను వెల్లడిస్తాను మీకు. సరే, ఇప్పుడు మీరు చూస్తే అసలు ప్రైమా ఫేసి ఏదైతే ఉన్నదో, అసలు ఈ కంప్లైంట్ పేరుకున్న ఏదైతే ఐటీ గ్రిడ్స్ సంస్థకి వాళ్ళ పర్సనల్ డేటా అంటే వాళ్ళకి సంబంధించిన ఈ ఓటర్ ఐడి అన్నా కావచ్చు, ఇంకేదన్నా ఆధార్ డేటా అన్నా కావచ్చు, ఇంకేమన్నా బెనిఫిషియరీ డేటా, ఇట్లాంటిది డేటా మావి మిస్యూజ్ అవుతున్నాయని చెప్పి సైబరాబాద్ పోలీస్ దగ్గర ఈ ఫిర్యాదు అయితే వాళ్ళు విచారించి అక్కడ ఈ పర్టికులర్ ఈ కంపెనీ మీద సర్చ్ అండ్ సీజర్ ప్రొసీజర్స్ తో కొన్ని అక్కడ మెటీరియల్ ఏదైతే ఉన్నదో అక్కడ సీజ్ చేయడం జరిగింది. మరి ఈ పర్టికులర్ సీజర్ చేసినప్పుడు మాకు అందులోని డేటా ఏదైతే కొంచెము కనపడింది అందులో, మరి ఆ డేటా అసలు వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా వచ్చింది, మరి ఆ డేటా ఎవరిచ్చారు, మరి ఏ పర్పస్ కోసమో ఆ డేటా మీరు వినియోగిస్తున్నారన్న విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు జరుగుతున్నది. ఓకే, దీంట్లో వ్యక్తిగత ఉన్నారు, కానీ అక్కడ ఆంధ్రాలో మాత్రం ఒక కేసు అంటే మీ ఇక్కడ తెలంగాణ పోలీసులు తర్వాత వైసీపీ కలిసి ఆ డాటాను ఇప్పుడు మీరు చూస్తే ఐటీ గ్రిడ్ సంస్థ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఒక సేవా మిత్ర అప్లికేషన్ అని ఒక అప్లికేషన్ తయారు చేశారు. మరి ఆ అప్లికేషన్ లో మీరు చూస్తే ఓటర్స్ కి సంబంధించిన ఈ పర్సనల్ డేటా చాలా మటుకి ఉన్నది. వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు, వాళ్ళ కాస్ట్, మళ్ళీ ఇంతే కాకుండా వాళ్ళకి ఎట్లాంటి గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ డిస్బర్స్ చేస్తున్నదన్న విషయంలో కూడా ఈ డేటా ఒకటి మాకు కనబడింది. మరి కంప్లైంట్ ఏంటంటే ఈ డేటా ఏదైతే ఉన్నదో కంప్లైంట్ మా దగ్గరకు వచ్చి ఏం చెప్పారంటే ఈ డేటా చాలా సెన్సిటివ్ డేటా, ఈ డేటా తీసుకుని మా ఓట్లు ఏమన్నా కానీ తొలగిస్తున్నారేమో అని అనుమానము ఒకటి వ్యక్తం చేశారు. మరి దీనికి సంబంధించిన విచారణ ఇంకా మేము ఎర్లీ స్టేజెస్ లో ఉన్నాము. సో రానున్న రోజుల్లో తప్పకుండా మీకు ఆ డేటాలో ఏమున్నాయో సార్ నిన్న సిట్టి ఏర్పాటు అయిన తర్వాత ఏపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కేశవ్ అనేటువంటి ఎమ్మెల్యే తెలంగాణ పోలీసుల పైన, అదేవిధంగా సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ పైన తీవ్రమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. ఇది మీ దృష్టికి వచ్చిందా? ఏమైనా కేసు పెట్టే అవకాశం ఉన్నది దీంట్లో? లేదండి, ఇది బయట ఏం జరుగుతున్నాయన్నది మాకు పెద్ద సంబంధం లేదు, అది మా పరిధిలో లేదు. కాకపోతే ప్రస్తుతానికి కేసు ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉన్నదో దాని మీద మేము ఫోకస్ చేస్తాము. అసలు డేటా ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లాంటి డేటా ఉన్నది, ఎవరు ఇచ్చారు, మరి దేనికోసం వాడుతున్నారు అన్న విషయం ప్రస్తుతానికి మేము దాని మీదే ఫోకస్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని భావిస్తున్నాం. ఏమైనా బాధితులు ఎవరైనా ఉంటే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి సెపరేట్ గా కంప్లైంట్ ఇస్తే మళ్ళీ పర్సూ చేస్తారా వాటిని, లేకుంటే తప్పకుండా ఎవరైనా కానీ బాధితులు ఉండి వాళ్ళకి ఏమన్నా ఈ డేటా ద్వారా ఏమైనా నష్టం జరిగినట్టు కానీ తెలిస్తే తప్పకుండా మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. మేము కేసెస్ రిజిస్టర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాం త్వరగా.
అశోక్ అన్న ఎక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతానికి మనకి ఎక్కడ ఉన్నాడన్న విషయం కూడా ఇంకా మనకి క్లారిటీ లేదు. కాకపోతే ఆయన ఇంటికి మొన్న ఏదైతే రెసిడెన్షియల్ అడ్రస్ ఉన్నదో అక్కడ వెళ్ళి ఒక నోటీస్ అయితే సర్వ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ఆయన CEO, కంపెనీకి CEO. సో అసలు ఆ డేటా ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చిందన్న విషయం ఆయనే అది చెప్పగలడు. అసలు ఆ ప్రాజెక్ట్ ఎవరు ఇచ్చారు, మరి ఇతరుల పాత్ర అంటే వీళ్ళు కాకుండా పరోక్షంగా ఇంకా ఎవరైనా పాత్ర వీళ్ళు ఉన్న విషయంలో కూడా మేము ఆయనని విచారించాలి. కానీ ఇప్పటికైతే ఆయన అబ్స్కాండింగ్ ఉన్నాడు. త్వరలో మేము అశోక్ ను కూడా పట్టుకోవాలని ఆశిస్తున్నాం. సార్, కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మీరు ఎవరెవరికి నోటీసులు ఇచ్చారు సార్ ఇప్పటి వరకు? అంటే ఇది వరకు ఇచ్చిన వాళ్ళు కానీ ఇప్పుడు మీరు అంటే మీకు నేను ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడైతే నేను చెప్పలేను ఎందుకంటే మేము ఇదే ఫస్ట్ డే. సో ఐ విల్ నాట్ బి ఏబుల్ టు షేర్ గ్రేట్ బిగ్ డీటెయిల్స్ ఆన్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద కేస్. సర్టన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సెన్సిటివ్ ఇష్యూస్, ఇప్పుడు నేను అవి మీకు కానీ నేను డైవర్ట్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్తే కొంచెం అది అక్యూజ్డ్ కి సహకరించినట్టు అవుతుంది. సో మీరు మన్నించి నేను ఆ ఇన్వెస్టిగేషన్ ఆ టైం వచ్చినప్పుడు మీకు తప్పకుండా నేను ఇష్యూస్ అన్నది వెల్లడిస్తాను. Sir, 1 minute. Sir, clearly this IT Grid is working for TDP. TDP has also said that it works for TDP, or the app was created for the TDP. So you've been talking about IT Grid and software companies, but TDP's name is nowhere to be seen. Are you going to issue notices to anybody from the TDP or the party or Naidu or Lokesh in that case, if at all? Is that the way that it's going to go, or where? Any political involvement for sir as of now? అంటే మీరు చూస్తే ఐటీ గ్రిడ్స్ ఏదైతే సంస్థ ఉన్నదో ఈ సంస్థ యాప్ సేవామిత్ర అని తయారు చేయడం జరిగింది. Please speak in English if possible. మళ్ళీ Okay. Okay, sir. Please, Telugu is okay, sir. Please go on. Please go on. మాదాపూర్లో నమోదైన కేసులైనా అయితే 23వ తేదీన మాదాపూర్ ఐటీ గ్రిడ్ పోలీసులు వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి, అటు సీఎం గారు కానీ లేకపోతే ఇతరత్ర టీడీపీ నాయకులు కానీ. ఆ విషయాన్ని కూడా దీంట్లో మీ పరిశోధనలో సిట్లోకి తీసుకోబోతున్నారా? 23వ తేదీ అక్కడ తనిఖీలు జరిగాయా జరగలేదా అన్న విషయం కూడా మీరు పరిశోధిస్తున్నారా? సార్, టీడీపీకి సంబంధించిన వరకైనా నోటీసులు ఇవ్వబోతున్నారా ఏమన్నా? Matter pertains to voters from AP. All this information that has been gotten from IT Grid is from AP. So what jurisdiction does the Telangana police have, if at all? Let's say that you do find that it was got, the data comprises polling booth data from the app, which was taken from the ground level. So that is the case. You are mistaken. ఈ డేటా మీరు ఓన్లీ ఏపీకి సంబంధించింది ఉన్నదంటే మీరు ఇక్కడ మీరు మిస్టేకన్, యు ఆర్ థరోలీ మిస్టేకన్. ఇది తెలంగాణలోకి సంబంధించిన డేటా కూడా మనకి ఇందులో దొరికింది. సో ఏదైతే ఐటీ గ్రిడ్స్ సంస్థ ఉన్నదో మరి తెలంగాణ ఏపీకి ఈ సేవామిత్ర యాప్స్ చేసినప్పుడు మరి తెలంగాణ డేటా దానిలోని మనకి ఉండవలసిన అవసరం ఏమున్నదన్న విషయం కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డేటాతో వాళ్ళు ఏం చేశారు అది కూడా మేము తెలుసుకోవాలి. ఎందుకంటే ఏపీకి సంబంధించిన డేటాతోనైతే ఏదో ఒక రాంగ్ఫుల్ గెయిన్ గా వాళ్ళు కొన్ని మ్యానిపులేట్ చేసినట్టు మాకు అనిపిస్తుంది. కానీ మా ఇంట్రెస్ట్ ఉన్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది అసలు ఆ డేటా వాళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చింది, వాళ్ళు ఏమన్నా కానీ మా డేటాతోని ఇక్కడ ఏదైనా మ్యానిపులేట్ చేశారన్న విషయంలో కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. దాన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాము. అందుకనే మాకు జ్యూరిస్డిక్షన్ ఉన్నది. సో తెలంగాణ డేటా ఎప్పుడు వస్తుంది వాళ్ళు? దయచేసి మీరు ఒకటి అర్థం చేసుకోండి, చట్టం ముందు అందరూ సమానులే.
ఎవరైనా దోషులని కానీ మాకు ఎవిడెన్స్ తో నిర్ధారణకి మేము వస్తే మేము యాక్షన్ ఎవరి మీదన్నా తీసుకుంటాం, లీగల్ యాక్షన్. సార్ తెలంగాణ డేటా స్టోరీ ఏంటంటున్నారు, ఎలక్షన్స్ ముందైందా ఎలక్షన్స్ తర్వాత అయిందా అంటే దిస్ ఇస్ అర్లీ డేస్. ఇది ఓన్లీ ఫస్ట్ డే ఆఫ్ మై టేకింగ్ చార్జ్. ఓకే, మేము ఇంకా ఇది చాలా కాంప్లెక్స్ కేసు. ఈ కాంప్లెక్స్ కేసుని స్టడీ చేయాలంటేనే కొంచెం టైం పడుతుంది. ఓకే సార్, సో ప్లీజ్ గివ్ అస్ సమ్ టైం. తప్పకుండా మేము డీటెయిల్స్ మీకు ఎప్పటికప్పుడు వెల్లడిస్తాం. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చి అది నా పరిధిలో లేదు, ఎందుకంటే ఈ కేసుకి సంబంధించిన ఇష్యూస్ నేను డిస్కస్ చేయగలను. బియాండ్ దట్ ఐ విల్ నాట్ బి. అవకాశం ఉంది. గూగుల్ నాకు తెలిసినంత వరకు మేము ఇప్పుడు దాకా మేమేం తెలుసుకున్నామంటే సైబరాబాద్ పోలీస్ ఆల్రెడీ ఏదైతే ఈ వెబ్ క్లౌడ్ సర్వీసెస్ ఏదైతే ఆఫర్ చేస్తున్నారో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది. ఇంతే కాకుండా గూగుల్ కూడా లెటర్ రాయడం జరిగింది. బట్ అక్కడి నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ వీళ్ళకి రావాల్సి ఉంది, రిప్లై ఇంకా రావాల్సి ఉంది. బట్ కరస్పాండెన్స్ has already begun from Cyberabad police. Sir, one question. Sir, can you in short brief our viewers in English about the case? Sorry? "24 hours" అంటే it is still very less time as compared to the gravity of the case that we have. అంటే కేసు ఏదైతే ఉన్నారో దానిలోని చాలా కాంప్లెక్స్ గా ఉన్నది, చాలా టెక్నికల్ గా ఉన్నది. సో ఇట్ ఈస్ టూ అర్లీ టు సే. బట్ డెఫినెట్ గా ఏదైతే ఎవరైతే కీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేస్తాము. మనకి ప్రాపర్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఇంకా నిర్ధారణ అవుతుంది. సార్ తెలంగాణ తప్పకుండా అండి, మేము అశోక్ ఎక్కడున్నా కానీ ఆయన తెచ్చి విచారిస్తాం. అది అమరావతిలో ఉన్నా అమెరికాలో ఉన్నా ఎక్కడి నుంచైనా తెచ్చి మేము విచారించి దోషి అయితే తప్పకుండా కోర్టు ముందు ప్రజల ముందు మేము నుంచోబెడతాం. సార్ ఉంది అన్నారు, ఇప్పుడు మీరు తెలంగాణ డేటా కూడా ఉంది అని అన్నారు. మన ప్రభుత్వం ఎట్లా సీట్ ఏర్పాటు చేసిందో ఆంధ్ర ప్రభుత్వం కూడా అక్కడ సీట్ ఏర్పాటు చేసింది. సో మీరు సంయుక్తంగా పనిచేస్తారా లేకపోతే విడిగా పనిచేసే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటారా? అంటే దానికి సంబంధించి నాకు ఆన్సర్ లేదు. ఇంకా అసలు సిట్ అక్కడ ఫామ్ అయిందో లేదో మాకు ఆ డీటెయిల్స్ తెలీదు, అది నా పరిధిలో లేదు. సో ఐ కెనాట్ కమెంట్. పరిస్థితిలో మీరు అమరావతికి వెళ్ళే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు అలాంటి స్థితిలో అశోక్ ఏ విధంగా తీసుకురాగలుగుతారు? చట్టపరంగానే తెస్తాం. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని మేము చట్టపరంగానే తెస్తాము. వాళ్ళని కోర్టుల సహకారం కూడా తీసుకుంటాము. అండ్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉన్నారో ఎప్పటికప్పుడు మేము ఎలక్షన్ కమిషన్ కూడా ఇది చెప్పి వాళ్ళ నుంచి కూడా మేము కొంచెము ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గైడెన్స్ కూడా ఎప్పటికప్పుడు. 22 వెంకటేశ్వర రెడ్డి కంప్లైంట్ తర్వాత 27న సేవామిత్ర యాప్ అప్డేట్ అయింది. అక్కడ ఉన్నటువంటి కలర్ ఫోటోస్ కానీ ఆధార్ ఐడీస్ కానీ తొలగించబడ్డాయి. అంటే ఎట్లా మీరు రిట్రైవ్ చేస్తారు దానికి సంబంధించి? నేను అదే అంటున్నాను, మీరు కంప్లైంట్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ కి 22nd రోజు అక్కడ ఢిల్లీలో కంప్లైంట్ చేసిన తర్వాత సడన్ గా ఈ సేవామిత్రలోని కొన్ని ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిజేబుల్ అయిపోయినాయి, మాడిఫై అయిపోయినాయి. ముందు ఏదైతే మీకు కలర్ ఫోటోస్ కనపడతా ఉన్నాయో సడన్ గా అవి మాయమైపోయినాయి జరిగినాయి. తర్వాత పేర్లే కాకుండా పేర్లు కాదు కానీ అడ్రస్లు ఏదైతే డెమోగ్రాఫిక్ అడ్రస్ డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో అవి కూడా అన్ని చేంజ్ అయిపోయినట్టు మనకి తెలిసింది.
బట్ సడన్ గా ఈ వీళ్ళు ఎందుకు చేయవలసి వచ్చింది, ఎందుకు చేంజ్ చేయవలసి వచ్చి మోడిఫై చేశారు, అసలు ఈ ఫీచర్స్ అసలు ఎందుకు డిజేబుల్ చేశారు అన్న విషయం కూడా మేము అశోక్ ని ఇంకా ఇతర ఏదైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని అడిగి మేము తెలుసుకోవాలని మా ప్రయత్నం. సార్ తెలంగాణ పరిస్థితిలో సార్ ప్రస్తుత పరిస్థితి నాకున్న సమాచారం బట్టి ఏదైతే 22nd వెళ్ళి ప్రిలిమినరీ ఎంక్వైరీ ఒకటి చేయడం జరిగింది. అసలు మాకు ఇట్లాంటిది ఒక కంప్లైంట్ వచ్చింది. ఈ కంప్లైంట్ లోని సేవామిత్ర గురించి చెప్తా ఉన్నారు. అసలు సేవామిత్ర అంటే ఏం యాప్ ఇది, అసలు దీనిలో అసలు ఫీచర్స్ ఏమున్నాయి అన్న విషయము తెలుసుకుని దాని తర్వాత ఇమీడియట్ గా వీళ్ళు వచ్చేయడం జరిగింది. కాకపోతే ఆ రోజు ప్రిలిమినరీ ఎంక్వైరీ రోజు అక్కడ పోలీస్ ఏది సీజ్ చేయలేదు. అక్కడ ఎట్లాంటి పరికరాలు డేటా అన్నది సీజ్ చేయలేదు. సార్ తెలంగాణ డేటా మీద ఫిర్యాదులు అందాయా సార్ దొంగలించబడ్డాయని? తెలంగాణ డేటా కూడా దొంగలించబడ్డాయి అని చెప్పేసి అంటున్నారు కదా, ఆ నేపథ్యంలో మీకు ఫిర్యాదులు అందాయా ఎవరి నుంచైనా? లేదండి, తెలంగాణకి సంబంధించింది డేటా చోరీ గురించి ఏమి రాలేదు. కాకపోతే ఇది మాకు ఇన్వెస్టిగేషన్ లో కొత్తగా వెల్లడైంది. ఇప్పుడు అదే కనుక్కోవాలి, అది దాని గురించి ఇన్వెస్టిగేషన్ ఇదంతా. సార్ ఈ కేసు అంతా రిజిస్టర్ అయిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కూడా ఈ సాక్ష్యాధారాలు తారుమారుకు సంబంధించి కొన్ని ప్రయత్నాలు జరిగాయి, యాప్ లో మార్చడం జరిగింది. ఈ సర్వర్ లో కొన్ని అశోక్ అనే వ్యక్తి కూడా అతనితో పాటు తీసుకెళ్లడం తెలుస్తుంది కంప్లైంట్ తర్వాత. అదేంటి మనకున్న సమాచారం కొంచెము ఈ ఏదైతే డేటా ఉన్నారో వాళ్ళు తీసుకెళ్లారని మనకి ప్రాథమికంగా తెలిసింది అది. బట్ ఎంత డేటా పోయింది ఏంటన్నది కూడా మనము అది ఇన్వెస్టిగేట్ చేయాలి. అది మనకి అశోక్ అండ్ ఇతర నేరస్తులు వస్తే వాళ్ళని ఎగ్జామిన్ చేసి మనకి పక్క ఇది మనము బయటకు తీస్తామండి. సార్ సైబరాబాద్ మా పార్టీ ఇంటర్నల్ పార్టీ సంబంధించిన వ్యవహారాలు నడుస్తుంది. అది ఆ డాటా మొత్తం కూడా తెలంగాణ పోలీసు చోరీ చేశారని వాళ్ళు చెప్తున్నారు. మీరు అంటున్నారు ఇక్కడ తెలంగాణ డాటా కూడా అక్కడ తీసుకొచ్చి వాళ్ళు కూడా దుర్వినియోగం చేస్తున్నారు అంటున్నారు. అసలు ఏం మీరు అనుకోవచ్చు, నిజంగా మీరు డాటా చోరీ చేశారా? ఇది సేవామిత్రలో డేటా ఏదైతే డేటా ఉన్నదో అందులో కొంచెం పబ్లిక్ డొమైన్ లో ఉన్నది. కొంత డేటా ఏదైతే ఉన్నదో అది ఆ డేటా అక్కడ ఉండవలసింది కాదు. ఓకే, సో ఆ డేటా ఎవరు ఇచ్చారు, అసలు ఎట్లాంటి డేటా అన్న విషయంలోనే దాన్ని కొంచెం మేము ఇన్వెస్టిగేట్ చేయాలి. అది ఓకే. నేను ఇప్పుడు ఏంటంటే మాకు కొంచెము టైం ఇస్తే డెఫినెట్ గా వీ విల్ కమ్ బ్యాక్ టు యూ విత్ మోర్ డీటెయిల్స్. ఎందుకంటే ఇప్పుడు నేను ఏం చెప్పినా కానీ దాన్ని కాంప్రిహెన్సివ్ గా ఉండదు. డెఫినెట్ గా మీకు ఇన్ 2 or 3 days మాకు ఇంకా ఎఫ్ఎస్ఎల్ నుంచి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా మీకు కరెక్ట్ గా అసలు ఏమై ఉండొచ్చు, ఎట్లా అయిందన్న విషయంలో మీకు వెల్లడిస్తాం. మరి దేశ భద్రతకు ఆటంకం కలిగించే విధంగా ఉండొచ్చు అనుకో. ఐ థింక్ 20 ఒక్క నిమిషం. ఇది మేము ఏ రోజైతే అక్కడ వెళ్ళామో ప్రాథమిక విచారణ కోసము ఆ రోజు ఏమీ సీజ్ చేయలేదు. ఓకే, సబ్సిక్వెంట్ గా వెళ్ళిన తర్వాత ఓకే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వెళ్ళిన తర్వాత కొంచెము డివైసెస్ మేము రికవర్ చేసాము. అందులో ఏదైతే డివైసెస్ ఉన్నదో అందులో ఒకటి ఎన్విఆర్ ఉన్నది. అంటే అక్కడ సీసీ కెమెరాలు ఏదైతే ఉంటాయో లోపల ఆఫీస్ లో దానికి సంబంధించిన డేటా అందులో ఉన్నది. ఓకే, సో మేము కానీ ఈ ప్రిలిమినరీ ఎంక్వైరీకి వెళ్ళి ఏదైనా డేటా చోరీ చేసి ఉంటుంటే ఆ ఎన్విఆర్ లో ఉండాలి కదా. ఓకే, ఆ డేటా మేము కోర్టుకే సమర్పిస్తాము, అందులో ఇష్యూ ఉండదు. నేనేమంటున్నానంటే అసలు ఆ విజువల్స్ కూడా ఎట్లా వచ్చినాయి బయటకి అవి కూడా మేము
దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఓకే, ఐ థింక్ సార్ లాస్ట్ క్వశ్చన్ ఆ పోర్ట్ లేదండి, ఇట్ ఈస్ టూ అర్లీ. నేను దాని గురించి ఇప్పుడేమో ఎలక్షన్ కమిషన్ నుంచి Okay, thank you. I think this is sufficient. Sir, can you please brief us in English for our viewers? Brief and short. Sir, can you please brief in English? సిట్ ఆఫీస్ మీకు దాని అడ్రస్ అండ్ డీటెయిల్స్ ఎట్లా కాంటాక్ట్ చేయాలన్నది నేను ఒక 1-2 days లో మీకు ఆ డీటెయిల్స్ ఇస్తాను. ఓకే, I think that should be enough. Sir, can you please brief in English for our viewers? In English in short. Is it for the electronic media? No, sir, channel, TV channel, national channel. Okay. A SIT has been constituted by Government of Telangana for the purpose of investigating a crime which was registered in Madhapur police station and other related cases. In Madhapur police station, there was a complaint by one gentleman, Mr. Lokeshwar Reddy, that his sensitive personal data has been used or misused by a private agency for wrongful purposes. So, on basis of that, Cyberabad police has registered an FIR and they have gone and raided a premises and seized some devices and data. On basis of that, some notices have been issued to some people who are connected with this particular crime. Now, why was a SIT formed is because this requires extensive analysis of data which is huge in volume, and this requires an expertise which is technical in nature and involving complex technologies. So the government in its wisdom had constituted this 9-member SIT to investigate into all aspects of data theft. Now, as far as the SIT is concerned, we will undertake a focused, sustained, a very professional and expeditious investigation into the data theft.